నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ సమావేశంలో టీడీపీ రచ్చరచ్చ. ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని విశ్వసనీయత గెలుస్తుందన్న ముఖ్యమంత్రి జగన్. 7,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి కనకబాబు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్న ఏసీబీ అధికారులు. నగరంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఫుడ్ సేఫ్టీ సదస్సులో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. కేజీ 29 రూపాయలకే భారత్ రైస్. ఢిల్లీ కర్తవ్య పథ్లో ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విశ్వసనీయతే ఎప్పటికైనా గెలుస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మళ్లీ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండటం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ఏ మేనిఫెస్టో తీసుకున్నా అన్ని మోసాలేనని, ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాలని అన్నయ్య తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో టీడీపీ సభ్యులు రచ్చ చేశారు. వీరిని ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. ప్రతిసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియాన్ని చుట్టుముట్టారు. సభ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. సభ జరుగుతుండగా విజిల్స్ వేస్తూ అరాచకం సృష్టించారు. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులమని స్పృహ మరిచిపోయి టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్పై విసిరారు. స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడమే కాకుండా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు. తమ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా డీబీటీ ద్వారా పేద లబ్ధిదారుల ఖాతాల్లోకి 2.55 లక్షల కోట్లు జమ చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ చంద్రబాబు అండ్ కో దోచుకో, పంచుకో, తినుకో ఫార్ములా ఆచరించి తన వర్గాలకు రాష్ట్ర వనరులను పంచారని సీఎం విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగాయన్నారు. కరోనా కారణంగా 3 ఏళ్లలో రాష్ట్రం 66,000 కోట్లు నష్టపోయిందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయని, ఇప్పటి వరకు 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని సీఎం వెల్లడించారు. 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది, ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో, ఈ 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇట్లా ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి, దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా
పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామని అంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము, విద్య, మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు, ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక 4వది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ 5 సంవత్సరాలలో ఒక గొప్ప పాలన. గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాద తీర్మానంపై 2వ రోజు సభ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. తిరిగి సభ ప్రశాంతంగా జరిగింది. 7,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గ్రామ పంచాయతీ సెక్రటరీ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డాడు. అనకాపల్లి మండలంలోని గొలగం గ్రామ పంచాయతీ కార్యదర్శి కనకబాబుకు అదే గ్రామానికి చెందిన తోట బాబ్జీ ఇంటి పన్ను పార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి 7,000 లంచం ఇవ్వాలని కార్యదర్శి కనకబాబు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాబ్జీ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పంచాయతీ కార్యాలయంలోనే 7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఇతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. విశాఖ నగరంలో ప్రజలకు ఆహ్లాదంతో పాటు నాణ్యత కలిగిన పదార్థాలు అందించేందుకు జీవీఎంసీ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటోందని కమిషనర్ సాయికాంత్ వర్మ తెలిపారు. స్థానిక హోటల్లో జీవీఎంసీ, విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ, హైజీన్ అనే అంశంపై జరిగిన సదస్సుకు కమిషనర్ సాయికాంత్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి 3 పద్ధతుల్లో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులు హోటల్స్పై ఆరా తీయడం, వాటిల్లో ఆహార నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారని వివరించారు. అంతేకాకుండా ఈ హోటల్ స్ట్రీట్ వెండర్స్ నుంచి వచ్చే చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవడం వంటిని వాటి పనులను చేస్తున్నట్లు ఆయన వివరించారు. విశాఖలో ఇప్పటికే 35% గ్రీనరీ ఉందని, ఇండియన్ నేవీ సహకారంతో కొండలపై విత్తన బంతులు కూడా విసిరామన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ మారుతున్న నేపథ్యంలో అన్ని వస్తువులను సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి వైజాగ్ పట్టం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ గౌరవ కార్యదర్శి రోలాండ్ విలియమ్స్, గౌరవ అధ్యక్షుడు సుదర్శన స్వామి, కంకటాల మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. Environment Day on June 5th, we have launched this campaign of Eco Vizag, which is pretty much aimed at making Visakhapatnam city eco-friendly, climate resilient, and one of the global cities in the world. We should not only be one of the best cities, aspiring cities in the standards, and today I think we are trying to capitalize exactly on that. So this Eco Vizag campaign that was started roughly about 7 to 8 months ago has taken its various turns, and we are trying to do a lot of activities at the same time. All these things are something which cannot be achieved overnight. It's only through incremental changes, but rapid changes, we will definitely be able to achieve the set goal
of becoming a global city. There are 5 different aspects that we've defined for under Eco Vizag, which is Eco Clean, Eco Green, Eco Blue, Eco Zero Plastic and Eco Zero Pollution. Keeping that in mind, we are now trying to strengthen and add more teams. As you know that Visakhapatnam has got a separate enforcement team which was launched again on the same World Environment Day, and we are trying to increase the ambit of this particular enforcement team, whether it is improving the quality of the sanitation, reducing the litter on the roads, in the public spaces. Also, we intend to bring food safety, hygiene also under the ambit of the enforcement wing. So in that context, as you know that there are a lot of street vendors within the city, and today I myself being a citizen of this particular city, I go around during the evenings or during the daytime. I think there are certain things as far as the cleanliness and sanitation is concerned. There are certain things, most of the things I think we got it right, which is why today we went on to become the 4th cleanest city in the country, and we're not going to stop there. We will definitely become the cleanest city in the country, and we are determined and we will not stop till we get there. So most of the times, where do we see the litter in the city across, whether it is the streets or the public spaces? Largely, this is my observation, largely these commercial areas, especially food vending outlets, whether they are small restaurants or small hotels, or whether they are the street vendors, it is at these particular places we often find GVPs. కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరలకు కళ్లం వేసింది. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది. భారత్ రైస్ పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమం చేపట్టింది. కేజీ బియ్యాన్ని 29 రూపాయలకే భారత్ రైస్ ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రారంభించారు. ఎఫ్సిఐ నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యాన్ని నాఫెడ్, ఎన్సీసీఎఫ్ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయిస్తారు. ఈ రైస్ ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచారు. రైతు రుణపత్రాలను ప్రాసెస్ చేయడానికి 40,000 లంచం తీసుకుంటూ సొసైటీ అధికారి ప్రభాకర్ ఏసీబీ అధికారులకు రెహ్రాడుగా పట్టుబడ్డాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకు మండలం ముట్లూరు సొసైటీపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఒక రైతు 16.80 లక్షల రుణం కోసం సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ రుణం ప్రాసెస్ చేయడానికి సొసైటీ అధికారి ప్రభాకర్ 40,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే ఈ దాడులతో పాటు సొసైటీలో కూడా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. వట్టిచెరుకూరు మండలం కారెంపూడిపాడు పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఒక అధికారి మీద దాడులు చేయడం జరిగింది. అతను ప్రభాకర్ అని, అతను ఒక రైతు, ఏనుముల బాలస్వామి అనే వాళ్ళ అమ్మగారి పేరు మీద లోన్ అప్లై చేసుకుంటే 16,80,000కి లోన్స్ అప్లై చేసుకున్నారు. ఆ లోన్స్ ప్రాసెస్ చేయడానికి అనే నెపంతో ఈ ప్రభాకర్ గారు 40,000 లంచం డిమాండ్ చేయగా అది ఈరోజు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో మా గుంటూరు ఏసీబీ అధికారులు, అడిషనల్ ఎస్పీ మహేంద్ర మతే, మా డిఎస్పీలు మరియు మా ఇన్స్పెక్టర్లు, సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. మధురవాడ బోరవారిపాలెం జాతీయ రహదారిపై గ్యాస్ లారీ ఢీకొట్టిన ఘటనలో మోటార్ సైకిల్పై వెళ్తున్న 2 వ్యక్తులు మరణించారు. పెదవాల్ తెరకు చెందిన మణి, నిరంజన్లు మోటార్ సైకిల్పై వెళ్తుండగా గ్యాస్ లారీ ఢీకొట్టింది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసును పిఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీ వద్ద హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున సర్పంచులు వచ్చారు. సర్పంచుల సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ సర్పంచులు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అక్రమంగా 100 కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దు నుంచి కారులో తరలిస్తున్న ఈ గంజాయిని అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం పోలీసులు పట్టుకున్నారు. ములకల చెరువు ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు గంజాయి తరలిస్తున్న 2 వాహనాలు పట్టుబడ్డాయి. ఈ వాహనాల్లో దాదాపు 30 లక్షల విలువైన 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 2 కార్లను సీజ్ చేశారు. అయితే మరో 6గురు గంజాయి స్మగ్లర్లు పోలీసులు తనిఖీలు గమనించి అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారిలో కొందరు గతంలోనూ గంజాయి రవాణా కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సేకరించి బెంగళూరు నగరంలో విక్రయించేందుకు తీసుకువెళ్తోందని చెప్పారు. హెచ్పీసీఏలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంస్థ గేటు వద్ద చేపట్టిన ధర్నాలో ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే బర్నింగ్ యూనిట్ను నిర్మించాలని నినాదాలు చేశారు. హెచ్పీసీఏలో జరిగిన ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నాయకులు పాసర్ల ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ఒక బర్నింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి ఉపాధి కల్పించకుండా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేస్తూ విషయాన్ని ఇక్కడ ఉండే ప్రజలకి పంచి పెడుతున్నారు. ఇక్కడ ఉన్న ఉద్యోగాల్ని పై రాష్ట్రం వాళ్ళకి, వీళ్ళ అనుచరులకు, ఇతర పార్టీలు చెప్పినటువంటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం 70% ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది? అది అడగడానికి వచ్చాం. ప్రస్తుతం ఇమీడియట్గా దాన్ని అమలు చేయాలి. ఇక్కడ నివసించే ప్రజలందరూ ఈ హెచ్పీసీఎల్ వదులుతున్న విషయాన్ని రోజు పీలుస్తూ అనారోగ్యం పాలై మరి ఎన్నో రుగ్మతలకు గురవుతున్నారు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వీళ్ళకి వృత్తి కల్పించాల్సిన బాధ్యత హెచ్పీసీఎల్ యాజమాన్యానికి ఉంది. వాళ్ళు కొంతమంది నాయకులకి లొంగిపోయి, మరి ఇతర పార్టీ అధికార పార్టీకి లొంగిపోయి ఈ రోజున ఈ రకంగా ప్రవర్తిస్తుంటే మేము క్వశ్చన్ చేయడానికని ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా ఇక్కడ సేఫ్టీ, ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల సేఫ్టీ ఏం చూస్తున్నారు? కనీసం ఎంత దుస్థితి అంటే బర్న్స్ నుంచి కాపాడే దుస్తులు ఉన్నాయి. ఆ దుస్తులు కూడా పెద్ద ఖరీదు కూడా కాదు. ఆ దుస్తులు కూడా వీళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో హెచ్పీసీఎల్ ఉంది. ఎక్కువగా మంటలు చెలరేగి ఈ హెచ్పీసీలో పనిచేసే ఉద్యోగులే కాకుండా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎంతో ఇబ్బంది కలుగజేసే, వాళ్ళు ప్రాణ నష్టం కలుగజేసే పరిస్థితిలో ఇక్కడ మరి 1000 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ బర్న్స్ వార్డ్, సూపర్ స్పెషాలిటీ బర్న్స్ వార్డ్ని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ఒప్పించి ఇక్కడ ప్లేస్ని అలాట్ చేయించి, మరి దానికి చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ నుంచి కూడా మేము దాని నుంచి కూడా సహకారం తీసుకొని, ముఖ్యంగా ఇది మెయిన్ కంపెనీ కాబట్టి దీని నుంచి 1000 కోట్లు దాన్ని కేటాయించాలని మేము డిమాండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ విస్తరణలో హెచ్పీసీఎల్ నుండి వచ్చిన కాలుష్యం అంతా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ప్రతిరోజు పీలుస్తూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నిరుద్యోగులు మాత్రం ఉపాధి కల్పించడంలో పూర్తిగా హెచ్పీసీఎల్ యాజమాన్యం వైఫల్యం చెందింది. ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ యాజమాన్యం మొండి వైఖరి వహించి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి కనీసం కాంట్రాక్టుల దగ్గర పని చేసుకోవడం కూడా ఉపాధి లేకుండా చేస్తున్న దౌర్భాగ్య స్థితి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పడింది. హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ సమావేశంలో టీడీపీ రచ్చరచ్చ. ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినని విశ్వసనీయత గెలుస్తుందన్న ముఖ్యమంత్రి జగన్. 7,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి కనకబాబు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్న ఏసీబీ అధికారులు. నగరంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఫుడ్ సేఫ్టీ సదస్సులో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. కేజీ 29 రూపాయలకే భారత్ రైస్. ఢిల్లీ కర్తవ్య పథ్లో ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.